అందరికీ నమస్తే. మన ఫామ్‌లో ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఉన్నదండి ఈరోజు. అదేంటంటే, మొదటిసారి మంచి అరటిగెల, పెద్ద సైజులో అరటిగెల వస్తుంది. ఇప్పటివరకు మనం ఏం చేస్తున్నామంటే, అరటి మొక్క పెరుగుతున్నప్పుడు దాని పక్కన కూడా చాలా పిలకలు వస్తున్నాయి. అయితే ఏ చెట్టుని కూడా నాకున్న పెద్ద వీక్‌నెస్ ఏంటంటే కొట్టబుద్దెయ్యదు. మొక్కలు చూస్తే ఆనందపడిపోతుంటాను. చెట్లో కాయలొస్తాయా? లేదా? దీనివల్ల కాయలు ఎఫెక్ట్ అవుతాయా? అని ఆలోచించకుండా ఆహ్, వాటిల్ని పెంచటం వల్ల అసలైన చెట్టేదో, పిలకలేదో తెలియకుండా కూడా ఎక్కువైపోతున్నాయి. సో, అలానే పెరిగాయి గానీ ఉంచేస్తున్నాను. సో, మెయిన్ చెట్టు కన్నా పక్క చెట్టులో ఉన్న పిలకల బలం ఎక్కువ తీసుకోవటం వల్ల అరటికాయలు అంత బలంగా తయారవ్వలేదు. అయితే ఇప్పుడు భూమిలో బాగా బలం పెరిగి చూడండి, ఇది ఒకే చెట్టు దగ్గర 3, 4 చెట్లు ఇంకా 2, 3 పిలకలు వస్తున్నాయి. అయినప్పుడు కూడా ఏదైతే ప్రధానమైన చెట్టు ఉందో, ఆ చెట్టుకి కాయలు ఇప్పుడు పెద్ద గెల వస్తుంది. చూద్దాం. పక్క చెట్టు కొట్టకుండానే పెరుగుతుంది. ఉంచుదామా? లేదు అంటే దీనికి బలం కావాలి గాబట్టి, మనసుని చంపుకొనైనా సరే మిగతా చెట్లు తీసేద్దామా అని ఆలోచిస్తున్నాను. చూద్దాం ఏది బెటరో చూడండి. మీ సజెషన్ ఏదైనా ఉన్నట్లయితే కామెంట్‌లో చెప్పండి. చూద్దాం. ఈ విషయంలో నేను గమనించింది ఒకటే. ఏంటంటే, మనం భూమి మీద, నేల సారం మీద మా ఫోకస్ చేసినట్లయితే మొక్క ఎదుగుదల కోసం పెద్దగా పట్టించుకోక్కర్లే. పువ్వులు, కాయలు గానీ, మొక్క ఎదుగుదల గానీ ఇవంతా ఇది ఏమంటారంటే అది సైడ్ ఎఫెక్ట్ అనుకోవచ్చు, లేకపోతే బై ప్రొడక్ట్ అనుకోవచ్చు. మొక్క పెరగటం, కాయలు కాయటం అనేది బై ప్రొడక్టే. యాక్చువల్‌గా భూసారం మీదే మనం ఫోకస్ చేయాలి. ఈ మధ్యన మన ఫామ్‌లో సారం చాలా బాగా పెరిగింది. ఎక్కడ చూస్తున్నా ఆహ్, మంచి మట్టి చాలా సారవంతంగా, లూజ్‌గా తయారవుతుంది. దీనికి ఇస్తున్న ఏమాత్రం ఎరువులు లేవు. ఏమీ లేవు. ఓన్లీ ఎండుగడ్డి సహజ సిద్ధంగా వస్తున్న సారమే. అన్నిట్లికంటే ముఖ్యంగా ఏంటంటే, భూమిలో కావాల్సింది నైట్రోజన్. ఆ నైట్రోజన్ ఎలా వస్తుందంటే, గాలిలో ఉన్న నైట్రోజన్‌ని భూమికి అందించాలి. గాలిలో ఉన్న నైట్రోజన్‌ని భూమిలోని ఉన్న సూక్ష్మజీవులు, వానపాములు ఇవి గ్రహించి అవి మొక్క వేర్లకు అందిస్తాయి. అంతేకాకుండా ఇంకో పద్ధతి కూడా ఉంది. అదేంటంటే, మునగ చెట్లు లాంటి కొన్ని చెట్లుంటాయి. అవి వాటి ఆకుల్లోని బాగా నైట్రోజన్ ఉంటుంది. ఈ మునగ చెట్లు ఫామ్‌లో ఎక్కువ ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే, మునగాకులు నేల మీద పడుతూ ఉంటాయి. ఆ మునగాకులు నేల మీద పడి అవి నేలలో కలిసిపోవటం వల్ల వాటి నుంచి డైరెక్ట్ కూడా మిగతా మొక్కలకి నైట్రోజన్ అందుతుంది. అంటే గాలిలో ఉన్న నైట్రోజను వానపాములు, సూక్ష్మజీవుల ద్వారా అందడం ఒక పద్ధతి అయితే, మునగాకులు లాంటి కొన్ని నైట్రోజన్ ఎక్కువగా ఉన్నటువంటి ఆకులు పడటం వల్ల కూడా నైట్రోజన్ పెరుగుతుంది. ఈ ఎన్‌పీకే మొక్కలకు అవసరమైన మ్యాక్రో న్యూట్రియంట్స్‌లో ముఖ్యమైన నైట్రోజను ఈ విధంగా అందటం వల్ల మొక్కల ఎదుగుదల చాలా బావుంటది. మొక్కల ఎదుగుదలకి ముఖ్యమైనది ఇదే. ఆ తర్వాత ఇప్పుడు కాయలు బాగా పెరుగుతున్నాయి అనే స్టేజ్ వచ్చేటప్పుడు పువ్వులు కాస్తున్నాయి, కాస్తున్న టైంలోనే ఫాస్ఫరస్, పొటాషియం ఇవ్వాలి. ఫాస్ఫరస్, పొటాషియం కూడా సహజంగా భూమిలో ఉన్న మట్టిలో ఉన్న వీటిల వల్ల వస్తుంది. లేదు అంటే మనం అరటి తొక్కలు, అరటి పళ్ళు తర్వాత వచ్చిన తొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని నీటిలో వేసి పెట్టేసిన వాటిల వల్ల కూడా మనకి అందుతుంది. వాటిల వల్ల కూడా ఫాస్ఫరస్ అది బాగా మొక్కలకు అందుతుంది. ఆ విధంగా సహజ పద్ధతుల్లోనే ఇస్తున్నట్లయితే భూమి ఆరోగ్యంగా ఉండి మనకింకా ఈ కాయలు కూడా మంచి మంచి ప్రొడక్ట్స్ రావడం. ఈ మధ్యన మొత్తం ఇప్పుడు మనకి 13 మొక్కలు అయిపోయాయి. చిన్న ప్లేస్‌లోనే 13 అరటి చెట్లు అయిపోయాయి. మిగతా కూడా ఈ మధ్య మిగతా అరటి మొక్కలు కూడా కొన్ని వేసుకున్నాం. అవి కూడా చాలా చక్కగా ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. సో, చూడండి చాలా పెరుగుతున్నాయి. అవన్నీ మొక్కలతో కలిపి మనకిప్పుడు 13 మొక్కలున్నాయి. మిగతా పిలకలుగా వచ్చిన మొక్కల్ని విడిచిపెట్టి సో, ఇంకొక రాబోయే ఒక 4 నెలలు, 6 నెలల మధ్యలోని ఇంకా అరటి కాయలు, అరటి పళ్ళు కూడా చాలా ఎక్కువే వస్తాయి. అన్నీ దగ్గర దగ్గర ఉన్న మొక్కలే. చూడండి, అరటి చెట్టు పక్కనే ఒక 3 అడుగుల మధ్యలో దూరంలోనే మామిడి చెట్టు. ఆ పక్కనే ఒక 3 అడుగుల దూరంలోనే సపోటా. మళ్ళీ ఒక 3, 4 అడుగుల్లోనే అరటి. అక్కడి నుంచి మళ్ళీ జస్ట్ ఒక 4 అడుగుల్లోనే స్టార్ ఫ్రూట్. పక్కన ఇంకో 3 అడుగుల్లోనే జాక్ ఫ్రూట్, పనస చెట్టు. ఆ తర్వాత ఇంకా పపయాస్ అవన్నీ దగ్గర దగ్గరే. ఇవన్నీ భూమి సారం బాగుండటం వల్ల ఒకదానికొకటి సహకరించుకుంటూ చక్కగా పెరుగుతున్నాయి. ఇక్కడ మన చామదుంపలు
కొన్ని వెల్లుల్లి, గార్లిక్ కూడా వేసాం. చూద్దాం. వర్షాలు చాలా ఎక్కువ పడ్డాయి ఈ మధ్యన. వర్షాలు తగ్గిన తర్వాత ఇంకా వింటర్‌లో ఇంకా మంచి మంచివి చాలా వేయడానికి అవకాశం ఉంది. చూద్దాం. ఇప్పుడు ఇంకా తయారు చేసుకోవాలి వింటర్ కోసం. వింటర్ కోసం సీడ్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు గుత్తులు చూస్తున్నారు కదా! ఒక 2 రోజులు కొయ్యకపోయేసరికల్లా గుత్తులు గుత్తులుగా వెలబడుతున్నాయి. సో, మరొక మంచి వీడియోతో, మంచి అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.